ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ప్రతిపక్ష నాయకుడు చాలా ఏళ్ళ తర్వాతనే అంటారు 2 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి బట్టగాలి చేత మీద వేసి గాలి మాటలు మాట్లాడేసి ప్రశ్నలు తీసుకోకుండా మళ్ళీ వెళ్ళిపోయి ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకుంటే కొంచెం నమ్మశక్యంగా ఉంటుంది కాబట్టి ప్రజల్ని పక్కదారి బట్టినికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎత్తుకుండండి. అదేదో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరుకి అన్యాయం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కృష్ణా జలాలలో మన వాటా గురించి కొట్లాడాలి అని చెప్పి ఏమేమో అనిపోయాడు. ఎందుకంటే ఉత్తగా గాలికి మాట్లాడిపోతే కాదు, అది చట్టసభకు రండి, ఎన్ని రోజులు సెషన్ కావాలో మనం మాట్లాడుకుందాం. అసలు నువ్వే తీసినావు కాబట్టి నువ్వు తెలంగాణకి మరీ ముఖ్యంగా పాలమూరుకి చేసినటువంటి నమ్మక ద్రోహం ఏదైతే ఉందో ఆధారాలతోటే మాట్లాడుకుందాం దా అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు ఆ ఛాలెంజ్ని స్వీకరించడం జరిగింది. స్వీకరించిన తర్వాత తోకముడిచి పారిపోయిన ఇంట్లోనే కూర్చున్నాయన ఎవరు, తర్వాత కుంటి సాకులతోటి బయటికి వెళ్ళిపోయిన ఎవరు, తెలంగాణ సర్వ సమాజం చూసింది. ఎందుకంటే చర్చకి రాకుండా జస్ట్ ఏమంటారు కారణాలు, చిన్న చిన్న కారణాలు చెప్పేసుకొని మా మైక్ చేయలేదు లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదు అని చెప్పి తుర్మాన్ వెళ్ళిపోయినటువంటి వారి యొక్క పరిస్థితి. అయినా మేమేం వదిలిపెట్టాం. అసెంబ్లీలో ఆధారాలతోటి ముఖ్యమంత్రి గారైనా లేకపోతే ఆ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రజెంటేషన్ తోటైనా ఆడ చూపించినటువంటి కాగితాలు ఏవో స్వీయం రాసుకునేటట్టు ఇళ్ళ లెక్క స్వీయ కవిత్వాలు కాదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎవడు అడిగేటోడు ఉండదు, తాడు ఉండదు, బొంగరం ఉండదు, తలా తోక 2 ఉండదు, దాని శాంక్టిటీ అసలే ఉండదు. కాబట్టి పార్టీ ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకోరు. వాళ్ళకి నిజంగానే నిజాయితీ ఉంటే తెలంగాణకు ద్రోహం చేయకుండా ఉంటే అసెంబ్లీకి వచ్చేటోళ్ళు ఆధారాలతోటి మాట్లాడేటోళ్ళు. మేము చూపించిన కదా అది తప్పు, అది ఏడికని తీసినావు, మా సంతకాలు కావని చెప్పి నువ్వు వాదించేటోనివి. అవన్నీ తెలంగాణ ముంగట బయట పడతాయి కాబట్టి తోకముడిచి పారిపోయినా మీరు మొదలు పెట్టుకుందాం. ఈడికెంచి వద్దాం. ముందుగానే రవీందర్ గారు మాట్లాడినరు ఏమని, అసలు ఏమనంటే బేసిన్లలో బేసజాలు లేవని కేసీఆర్ గారిని పదే అంటుర్రు. ఇంతకు అన్యాయం అని. ఇది మేం రాసింది కాదు, మీ కాగితాలలో మీ పత్రికలలో గొప్పగా రాసుకున్నటువంటివి. ఆంధ్ర తెలంగాణ వేరువేరు కాదు, బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు. ఇద్దరు కలిసి ఎంత మంచి ఇద్దరు కలిసి ఎంత మంచిగా కలిసి దండం పెట్టుకుంటా తెలంగాణకి మీరు పొడిచినటువంటి వెనుపోటు అట్లా ఇట్లా కాదు. కేసీఆర్ మహా గొప్పడు అంటే కేసీఆర్ చేసినటువంటి ద్రోహంతో పార్లమెంట్లో మీకు ఒక సీటు కూడా రాలే. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఎందుకు తెలంగాణ ద్రోహుల కిందకి ప్రజలు చూస్తూ ఉన్నారు అంటే మీరు చేసింది అది కాబట్టి. ఆయన ఏమన్నాడు, మేము కొట్లాడింది ఏందో ఆయన మీరు ఒక మంచి ప్రశ్న వేసారు, మీరే సపోర్ట్ చేసారు, మీరే ఆపిచ్చిరా అని అడిగారు. అలా ఆపలేదండి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అలా ఆపలే. అసలు ఫస్ట్ జీవో ఆర్టీ నంబర్ 203 డేటెడ్ 5/5/2020 ఫస్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అని చెప్పి వాళ్ళు జీవో తీసుకొని పనులు మొదలు పెట్టుకున్నప్పుడు ఒక పాలమూరు బిడ్డ అయినటువంటి శ్రీనివాస జి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఎన్జిటిని గోవినోల శ్రీనివాస్ అని చెప్పి ఎన్జిటిని అప్రోచ్ అయ్యండి 15వ తారీఖు సేమ్ అదే నెల 10 రోజులలో ఎన్జిటి చెన్నైని అప్రోచ్ అయితే ఈ ప్రభుత్వము 2 నెలల తర్వాత పోలే ఇమీడియట్ గా అవతలోళ్ళు పని చేసుకుంటారు మొదలు పెట్టుకుంటారు అని చెప్పి పోలే అదే నెలలో స్టే ఇచ్చిందా, మేలో మొదలు పెడితే మేలో స్టే ఇచ్చింది కాలే. అయితే దాని తర్వాత స్టోరీ కూడా నేను వస్తానండి. అసలు వాళ్ళు స్టే ఇస్తే ఎట్లా కంటిన్యూ పనులు అయిపోయినా తర్వాత కొద్దాం. ఫస్ట్ కేసీఆర్ చేసినటువంటి ద్రోహం ఎట్లాంటిదో మనం అందరం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడ పనుల గురించి అని చెప్పి బిడ్లు వచ్చి సరే టెండర్ల ప్రాసెస్ జరుగుతుంది అని అన్నప్పుడు ఫస్ట్ ఒక పాలమూరు బిడ్డ ఇది మా యొక్క పాలమూరుకి కృష్ణా జలాల మా వాటాకి అన్యాయం అవుతుంది చెప్పి ఎన్జిటికి పోయినప్పుడు ఆ ఎన్జిటీలు ప్రభుత్వం ఇమీడియట్గా కాలే, అసలు ప్రభుత్వంపై కొట్లాడాల్సినటువంటిది ఒక వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్ పై కొట్లాడిండు. ఆ కేసులో ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది 2 నెలల తర్వాత. 2 నెలల తర్వాత ఇది జరిసే పక్కకేస్తే ఆగస్టు 5, 2020 ఇప్పుడు మనం మాట్లాడుతుంది మే 15 గురించి కదా. ఆగస్టు 5, 2020లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండే. ఆడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది. వాస్తవానికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేది ఆగస్టు 8 తారీఖు అయిపోయేది. ఆ అయిపోతున్నటువంటి సానుకూలంగా చేయాలని చెప్పి సర్ది చూపించుకోవాలని చెప్పి అపెక్స్ కౌన్సిల్ జూమ్ మీటింగ్లలోనే ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఎవరు ఉంటారు, జలశక్తి మినిస్టర్ ఉంటాడు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిపి సపోజ్ ఏదైనా ప్రాజెక్టు ముందుకు పోతుందంటే ఇంకొకరు అబ్జెక్షన్ చేస్తే అది ముందుకు పోదు. అట్లాంటిది కేసీఆర్ ఏం చేసిండు అని అంటే ఆగస్టు 5 రోజు టైం తీసుకుండండి. ఆగస్టు 5 రోజు జూమ్ మీటింగ్ ఇట్ట పోయి జలశక్తి మంత్రితోటి వాళ్ళు పలానా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి టెండర్లు పోతున్నాయి, అది మాకు తెలంగాణకి అన్యాయం అవుతుంది, నేను ఒప్పుకోను అని చెప్పి ఒక్క మాట అంటే ఆ టెండర్లు కూడా ముందుకు సాగపోవు. కానీ అది అట్లా జరగలే. ఈయన సాగదీయనికి ఏం చేసిండు, 8 తారీఖు దాటాలంటే 18 తారీఖు అవతల నాకు ఎప్పుడన్నా డేట్ ఇరి నాకు పానం బాగాలేదని చెప్పని అన్నాడు.
అంటే ఎవరి కోసం దోషపెట్టడానికి ఎవరికి డేట్ అడిగినావు, కనీసం ఢిల్లీకి పోయేటటువంటిది కూడా లేదు. ఇంట్లో కూర్చొని సిస్టమ్ కూడా కూర్చొని అడ్డు చెప్పేటటువంటి అవకాశాన్ని వదిలిపెట్టినటువంటి కేసీఆర్ చేసినటువంటి తొలి తెలంగాణ ద్రోహం ఆ రోజు. ఈ రోజు ఏమని మాట్లాడతారు, లేదు అసలు మేము తెలంగాణ గురించి మేము కొట్లాడినామని. ఏడ కొట్లాడినావో నువ్వు నాకు చెప్పాలి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి మొన్న మార్చు 14th and 15th 2024 పోయి ఆడ జరిగింది ఏంది అనేటటువంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటిది. డిపిఆర్ కోసం వాళ్ళు సాకులు చెప్తున్నారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని. కానీ తర్వాత కూడా ఎన్జిటి ఆర్డర్లు ఇచ్చినాక కూడా పనులు కొనసాగినాయి, కానీ డిపిఆర్ కారణాలు వాళ్ళు చెప్తున్నారు అనేటటువంటి అంశాన్ని మేము దాన్ని మళ్ళీ సబ్మిట్ చేసాం. మా అఫిడవిట్లో మా యొక్క అభ్యంతరాలు మేము చెప్పినాం. KWDT ముంగట కూడా 2013లో కృష్ణా జలాల మీద నీళ్లు ఫిక్స్ చేసింది ఎవరు? 299 TMC ఫిక్స్ చేసింది ఎవరు? 299 TMC అనేటటువంటిది ఇప్పుడు 1973 KWDT ఎవరు? అసలు ఇదంతా అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఈ అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ వచ్చింది. తర్వాత ఏం చేసిర్రు? పాయింట్ అది కావాలి మనకి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మన వాటా పోతుంది, మన పాలు తగ్గిందని కేసీఆర్ పంచాయత్ చేసిండు, పాలమూరుకి పార్లమెంటేరియన్ అయ్యిండు. కానీ తర్వాత ఏం చేసిండు గజ్జెపూరి? తెలంగాణకి చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో ఇది అసెంబ్లీలో బయట పడతారని రేవంత్ రెడ్డి గారు కడుగుతారని వాళ్ళు తప్పించుకొని పారిపోయినటువంటి వాళ్ళు సార్. ఏంది పాలమూరు రంగారెడ్డి రెడ్డి దాకా వచ్చిందో? సింపుల్ లెక్క అండి, సింపుల్ లెక్క. నేను ఒకటే చెప్తాను. కాదు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఒక నిమిషం ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించేశాను అని చెప్పడం మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ మొదలు పెట్టింది. ఏది జరిగింది వాళ్ళ హయాంలో అయితే, ఆగింది వాళ్ళ హయాంలో అయితే, సీఎం గారు మాట తీసుకుని ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు పచ్చిగా చెప్పాలంటే అది కాసుల కోసం కక్కుర్తి పాత ప్రభుత్వం పడ్డదా లేదా అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో ఏమేమి జరిగినా మాకు అవసరం లేదు. సింపుల్ ఒకటే చెప్తా, నేను ఒకటే చెప్తా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఎన్జిటి క్లియరెన్సెస్ లేవు, చేసిన తర్వాతనే చేయాలని అబ్జర్వేషన్ చేసినాక కూడా పనులకు ముందు కొనసాగించరు. కేవలం మరి వాళ్ళ కాసుల కక్కుర్తి కోసమే నాకు తెలియదు. కోర్ట్ ఆర్డర్ లా టెక్నికల్ గా కోర్ట్ ఆర్డర్ ఆ రోజు స్టే ఇచ్చింది, కానీ పనులు ఆగినాయా అని అంటే అది చర్చ. పనులు ఆగినాయంటే చర్చ. కానీ ఒక విషయం రిషి గారు, నేను ఒకటే మాట చెప్తా. రేవంత్ రెడ్డి గారు సభలో మా ముఖ్యమంత్రి వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు ఒకవేళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కెంచి మీ వాటర్ కాదని చెప్పి ఎక్కువ లోతులకెంచి ఎక్కువ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తే జూరాలకెంచి తీసుకొని పోతాం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా మేము ప్రవేశపెట్టినాము. మేము ఒకటే చెప్పినాం, తెలంగాణ వాటా గురించే తెలంగాణ వచ్చింది, నీటి పంచాయతీ గురించే తెలంగాణ వచ్చింది. పాలమూరుని పచ్చగా చేయాలని చెప్పి ఆంధ్రాకెంచి పాలకులు వచ్చి అనలే. కానీ కేసీఆర్ పోయి రాయలసీమ రత్నాల సీమ చేస్తామని అన్నాడు. కేసీఆర్ చేసినటువంటి దోకా గురించి తెలంగాణలో చర్చ జరుగుతా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలమూరుకి రావాల్సినటువంటి నీటి వాటా కృష్ణా జిల్లాలో ఏదైతే ఉందో మీరు ఈడ కిందికెంచి గిడ ఎత్తుకపోతే నేను జూరాలకెంచి అడ్డంపుల్లో పెడతా అని చెప్పి మేము కొట్లాడిన వాళ్ళము. ఇవన్నీ పక్కకేంటి సార్, ఢిల్లీ నిన్న ముంబై పోయి మరి కొట్లాడారు, ఆడనే ఉండ్రు కొట్లాడుతున్నారు. పిలవచ్చు, ముఖ్యమంత్రి వెళ్ళారు. నేను ఇంకొక లైన్ అంటున్నా, కనీసం టెలిమెట్రీ పరికరాల కోసం కేసీఆర్ ఎందుకు ముందుకు పోలేదు? ఒక నిమిషం మాట్లాడదాం. సరే, ఏపీ వర్షన్ కూడా ఉందా? చిన్న బ్రేక్ తర్వాత చంద్రశేఖర్ గారు మీ దగ్గరకు వస్తా. ఏం జరిగింది అసలు అప్పట్లో?